థ్యాంక్ యూ నాన్న. గిఫ్ట్ ఏది నాన్న? నైట్ వచ్చినప్పుడు తెస్తాను. నాకు ఇప్పుడే కావాలి నాన్న. నైట్ వచ్చినప్పుడు తెస్తానని నాకు ఇప్పుడే కావాలి. ప్రస్తుతానికి డబ్బులు ఇచ్చు. ఈ డబ్బులతో ఏం చేయాలబ్బా? ఈ డబ్బులతో ఏదో ఒకటి కొనుక్కోవాలి. ఇంట్లో ఎక్కడైనా ఉన్నాయేమో 5,000 దొరికి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటాం. హలో దివ్య, హా రోషన్. పార్టీ చేసుకున్నారా? ఫ్రెండ్స్ కూడా తీసుకురా. హా ఓకే రోషన్. Let's go party. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday. ఆర్డర్ వచ్చింది తెలియదే. అంకుల్ ఏంటి ఇంత లేట్ అయింది? దివ్య దివ్య పర్లేదు అంకుల్, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే, మీరు కూడా రండి. దివ్య లేట్ అయిందేంటి దివ్య? రోషన్ ఇద్దరు డెలివరీ చేస్తుంది. వచ్చేటప్పుడు డోర్ క్లోజ్ చేయండి రోషన్. ఆపండి. ఏంటి రోషన్, ఏమైంది? మూడేం బాగోలేదు, అందరూ వెళ్ళిపోండి. నువ్వు అలా ఉండకు రోషన్, ఇవాళ నీ పుట్టినరోజు. నేను రేపు నీతో బయరా. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ పేరెంట్స్ పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు. మా డాడీ కూడా పెద్ద జాబ్ చేస్తున్నాడు. పిజ్జా డెలివరీ బాయ్. నాకు చాలా అవమానంగా ఉంది. రోషన్ నీకోసం నుంచి తెచ్చాను. నాకు గిఫ్ట్ వద్దు, ఏమొద్దు. నేను ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోతున్నా. రోషన్ ఈ టైంలో ఎక్కడ ఉన్నాడేమో, ఏమైనా తిన్నాడేమో, వెళ్ళి వెళ్దాం. ఆగండి ఆగండి, నన్ను చూడనివ్వండి. అరే, తను డెలివరీ చేసిన అంకుల్ కదా. అంకుల్ లేవండి. ఎందుకు? ఇదిగోండి వాటర్ తాగండి. ఎందుకు ఇలా చేశారు అంకుల్ మీరు? దివ్య దివ్య ఏంటి రోషన్ అలా వస్తున్నావు? నేను ఆర్డర్కి సంబంధించిన డబ్బులు వెళ్ళి పార్టీ చేసుకున్నాం రా. ఉండు రోషన్, నాకు కొంచెం టైం పడుతుంది. ఎందుకు? అయినా ఈ పిజ్జా డెలివరీ బాయ్ ఇక్కడ ఉన్నాడు. మీ నాన్నను మీరు అవమానపరచడం కరెక్ట్ కాదు రోషన్. ఆయన అసలు ఎవరో తెలుసా మీకు? ఆగండి అంకుల్, నన్ను చెప్పనివ్వండి. నువ్వు అతనికి కొడుకువే కాదు రోషన్, అతను నీకు తండ్రే కాదు. నువ్వు ఒక అనాథవిరా, వీధిలో అతనికి దొరికవు. అయినా నీ పుట్టినరోజు గిఫ్ట్ తేవాలని ఆయన తన రక్తాన్ని అమ్ముకున్నారు. అంకుల్, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది అంకుల్. మనం తల్లిదండ్రులను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళని మనకి ఇచ్చిన దేవుని కూడా ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మీ కొరియర్ వచ్చింది. కొరియరా? వావ్, ఇది ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు వచ్చింది. ఇదేంటి మమ్మీ? ఏంటి మమ్మీ అది? ఇది యూకేలో మంచి డ్రాయింగ్ అన్నమాట. నేనే అడిగి తెప్పించుకున్నా.
ఇది మనం ఫ్రేమ్ కట్టించుకుని అక్కడ పెట్టించుకుందాం. అందరూ అడగాలి ఇదేంటి ఇదేంటి అని. ఇది ఫ్రేమ్ పక్కన పెట్టు, దీని స్క్రాచెస్ రావద్దు. సో దివ్య గారు మీకు తెలిసిందే కదా, తను స్టడీలో బాగుంటుంది కాబట్టి తను డిస్టర్బ్ చేయకండి. సో కుకింగ్ కూడా కొన్ని క్లాసెస్ తీసుకుని నేను రావడానికి చాలా టైం పడుతుంది. ఓకే అమ్మగారు. హాయ్ ప్రియాక్క. హాయ్ ప్లాటీ. హాయ్ ప్రియాక్క. అక్క చూడు. ఏంటది? ఈరోజు ఈ పిల్లల దగ్గర నేను ఎలా అయినా తెలియగలదాన్ని అని చూపించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి ఈరోజు ఖచ్చితంగా. నేను చాలా తెలియగలదాన్ని అని నిరూపించుకోవాలి. పిల్లలు ఏమైనా తింటారా? అంటే ఏం తిన్నా? బర్గర్. సరే, దానికంటే ముందు నేను ఏం చేస్తానంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఓడిపోయారనుకోండి 1000 ఇవ్వాలి. ఒకవేళ నేను ఓడిపోతే నేను మీకు 1000 ఇస్తాను. అయ్యో అంటే మా దగ్గర పాకెట్ మనీ 100 రూపీసే ఉన్నాయి. అయితే మీరు క్వశ్చన్ అడగండి. ఒకవేళ నేను ఆన్సర్ చెప్తే మీరు 1000 ఇవ్వండి, లేకపోతే నేను 100 ఇచ్చేస్తాను. సరే. దానికంటే ముందు నేనే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వే అడుగుతావా? సరే అడుగు. ఓకే అంటే చాలా సింపుల్. 1 బార్ 4s. ఆ బార్ ఏంటి? ఇదేనా? ఇది నాకు తెలుసు. మొన్న అది ఏమంటారు డిస్కవరీలో కూడా నేను చూశాను. అదే కదబ్బా, అది డిస్కవరీలో కూడా వస్తూనే ఉంటుంది. 4 eyes 1 bird. 4 eyes కదా, అంటే నోట్లో ఉంది బయటికి రావట్లేదు అంతే. 4 eyes. సరేలే, ఎప్పుడైతే గుర్తుకు రావడం లేదు, గుర్తు వచ్చాక పర్లేదు నువ్వు చెప్పు. ఓడిపోయారా? ఓడిపోయాను. 1000 ఇవ్వండి. ఇదిగో 100 తీసుకోండి. ఎందుకు? నాకు కూడా తెలీదా అంటే ఆన్సర్. అబ్బా, నేను ఫూల్ అయిపోయాను. సరే ప్లాటీ టైం అవుతుంది, నేను వెళ్తా ఇంటికి. ఏం కాదు, ఇంటికి వెళ్ళాక రేపు వస్తాను. ఓకేనా? బాయ్. మమ్మీకి సర్ప్రైజ్ ఇస్తా. ఇదేంటి ఇలా జరిగింది? మమ్మీ చూస్తే నన్ను తిడుతుంది. ఇక్కడికి రా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆడుకోవడానికి వెళ్తున్నా. ఆడుకోవడానికి తర్వాత వెళ్ళు. ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేయి. నేనెందుకు క్లీన్ చేయాలంటే? నువ్వు చేయవా? నువ్వేం చేసావో నేను చూశానుగా. నేనేం చేశాను? మీరే చూసారు. మీ మమ్మీ పెయింటింగ్ ఖరాబ్ చేయలేదా? అదే ఆంటీ, మీరు చూసేసారా? చూశాను. చెయ్యి, లేదనుకో నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తా. లేదండి, నేనే చెప్తాను. చేయకపోతే నేను వెళ్ళి మమ్మీకి చెప్పేస్తా. అమ్మో, ఎలా చేస్తే మా మమ్మీ తిడుతుంది. సరే అండి, నేనే చేసేస్తా. ఇవి తీసుకో, ఇవి కూడా కడుగు. ఆంటీ, నేను ఎందుకు కడగాలి ఆంటీ? పెయింటింగ్ మర్చిపోయావా? అవి తుడిచి ఇవి కడుగు తొందరగా. ఆంటీ, అన్నీ అయిపోయినాయి ఆంటీ. ఇగో ఇవి ఉతుకు. సరే ఆంటీ. ఆంటీ, నేను అన్నీ ఉతికేసాను ఆంటీ. ఆంటీ, ఆకలేస్తుంది, అన్నం పెట్టరా? ముందు వెళ్ళి పని చేయి, ఆకలేస్తుందట. ఇవి తీసుకో, ఇవి కడుగు. నేనెందుకు కడగాల ఆంటీ? నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తా. వద్దులే ఆంటీ, ఇవ్వండి. మమ్మీ, నేను ఒక విషయం చెప్తాను, తిట్టావు కదా.
చెప్పు ఫస్ట్. అది ఆంటీ, మమ్మీ నువ్వు పెయింటింగ్ ఆర్డర్ పెట్టావు కదా, ఆ పెయింటింగ్ నన్ను నీకు మంచి డ్రాయింగ్ వేసి నీకు సర్ప్రైజ్ ఇద్దామన్నాను అనుకుంటాను. అయితే బై మిస్టేక్ అందు మీద పెయింటింగ్ పడిపోయింది. వదిలే దాని గురించి, బై మిస్టేకే కదా. మమ్మీ నన్ను తిట్టవా? బై మిస్టేక్ పడిపోయింది కదా, పర్లేదు. మమ్మీ నీకు విషయం చెప్పడా, పని మనిషి నన్ను ఇల్లంతా పని చేపించింది. సరే అయితే నువ్వు వెళ్ళి ఆడుకో, తన పని నేను చెప్తా. ఇవి కడుగు. నేను కడిగినండి, నేను ఎందుకు కడగాలి? పెయింటింగ్ మర్చిపోకు, అర్థమవుతుందా? నేనే చెప్తే నువ్వు అది చేయాలి. లేదండి నేనైనా చెప్పుకుంటాను, నేను ఈ పని చేయడు. నువ్వు పెయింటింగ్ ఖరాబ్ చేసావు మీ మమ్మీది. పర్లేదండి నేను చెప్పుకుంటాలే. ఆగు, నీ పని చెప్తా మీ మమ్మీతో. అమ్మగారు 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 మీ పాప ఏం చేసిందో తెలుసా? అలా కొట్టారేంటమ్మా? డాడీ, నా కూతుర్నే బ్లాక్మెయిల్ చేస్తా, 1 minute కూడా ఉండదు. గెట్ అవుట్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మనం ఏమైనా తప్పులు చేస్తే అవి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే సాతాను మనతో ఇంకా తప్పులు చేయిస్తాడు. మనం ఏమైనా తప్పులు చేస్తే పేరెంట్స్కి కూడా చెప్పాలి. అలా ఒప్పుకోవడం ద్వారా వాళ్ళు మనల్ని క్షమిస్తారు. కాబట్టి ఇప్పటి నుంచి మనం ఏమైనా తప్పులు చేస్తే, పాపములు చేస్తే అవి పేరెంట్స్కి చెప్పాలి, అలాగే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. థ్యాంక్ యూ.